हरि ओम सेनानाथाय विद्महे विष्णुसेनाय धीमहि तन्नः प्रचोदयात्। सूत्रवदीनाथाय विष्णुसेनाय नमः। सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि। आत्मरक्षपूर्वनमस्कारान् समर्पयामि। यस्य प्रत्याजनामोक्षादव पूजा क्रियायशो पुत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन पूजितं मया देव परिपूर्णं तदस्तु ते। अनेन ध्यान आवाहनादि षोडशोपचार पूजा च भगवान् सर्वात्मनः सबसे विचक्षण सुप्रीत सुप्रसन्ना वरदा भूतो उत्तरे सुभगन्मण्यभवन्तो ब्रह्मन्तो विष्णुसेन प्रसादम् यजमानस्य शिरसा गृह्णामि सहस्रबलमादेवी शतमूला शताङ्कुर सर्वमादुस्तप्रणासिनी शतमानं भवति शताय पुरुषश्रेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते यज्ञेन यज्ञवयन्तु देवास्तानि धर्माणि प्रथमान्यासन् महिमानस्यन्ते प्रभो साक्षात् देवाः విష్ణుసేనారాధన చేశారు. పూజ అవ్వగానే వెళ్ళిరండి బాబు అన్నారు. ఇంటికి వచ్చిన బంధువుల్ని వెళ్ళండి అంటే కోపం వస్తుందా రాదా? అట్లా అని చెప్పి పెద్ద పెద్ద మహానుభావుల్ని ఎక్కువసేపు ఉండకూడదు కూడా. వాళ్ళు అనేక చోట్ల కార్యక్రమాలు ఉంటాయి వారికి. అందుకని వారు ఇక్కడికి వచ్చిన కైంకర్యాన్ని ఇది చక్కగా సుసంపన్నం చేయడానికి వెయిట్ చేశారు. శోభనార్థం క్షేమాయ లాభాయ పునరాగమనాయ చ, మా క్షేమాన్ని కోరుకుంటూ మాకు సర్వలాభాలు కలగజేస్తూ మరల వెయిట్ చేయాలి స్వామి అని విష్ణుసేన భగవాను ప్రసన్నం చేసుకున్నారు. ఇక ఇప్పుడు శరీర స్థలద్రవ్య శుద్ధికి పుణ్యాహ వాచన అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ ఈ 4 కలశాలు ఉంటాయి. అంటే 24 రకాలుగా శుద్ధి అవ్వాలంటే శరీరం. అసలు ఆ శుద్ధి అంటే ఏమిటో తెలియని రోజులు అయిపోతున్నాయి. అందుచేత ఆ కేశవ నామాలతో 24 నామాలతో మనం సంతుష్టమైపోతాం. అందులో సగం వచ్చినా చాలన్నారు కేశవాది దామోదరాలతో. అందులో కూడా ఇంకా 3వ వంతైనా చాలన్నాడు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న. 4 కలశాలు అక్కడ ఏర్పాటు చేశారు. ఆ 4 కలశములలో కూడా దేహము, బుద్ధి, అహంకారము, అలాగే చిత్తము ఈ 4 శుద్ధి అయి ఉంటే పరమాత్మ శీఘ్రంగా మనకు దొరుకుతాయి. అందుచేత వాసుదేవుడు అంటే అందరి శరీరాల్లో ఉండేటువంటి వాడు, అందరికీ సర్వచైతన్యాన్ని ప్రసాదించేవాడు. సంకర్షణుడు అంటే మనం జారకుండా పట్టుకునేవాడు, చాలా జాగ్రత్తగా పట్టుకుంటాడు. అందుకే గట్టివాడివని నీ చేయి పట్టిది అని పెద్దలు పాడేవారు. పట్టు విడవకు కృష్ణ అని పాడేవారు. అందుకని